కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు స్మార్ట్ సిటీ పనులలో అవకతవకలకి పాల్పడుతున్నారని అతనిపైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ ఫైర్ అయ్యారు. నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులలో కోట్ల రూపాయల నిధులను అక్రమంగా దండుకున్నారని ఆరోపించారు. సునీల్ కేవలం మేయర్ హోదాతో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నాడని, అతని అవినీతి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సునీల్ రావు అక్రమ చిట్టాను కూడా అందించి తగు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తేనున్నట్లుగా రాజేందర్ రావు చెప్పారు. ఇక మేయర్ అవ్వకముందు సొంత ఇల్లు కూడా లేని సునీల్ రావు కోట్ల రూపాయలతో లంకంత ఇల్లు ఎలా కట్టగలిగారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంట్లో 28 ఏసీలు బిగించారని, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. అంతులేని అక్రమాలకు పాల్పడుతున్న సునీల్ రావు పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజేందర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ కార్పొరేషన్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయము. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ మేయర్ అవడం ఖాయము. కాబట్టి మాకు ప్లానింగ్ ఉండాలి, మాకు ఒక కార్యాచరణ ఉండాలి. మేము ఏం చేయబోతున్నాం అనే పాయింట్స్ అంతా నేనే అది నోట్ రూపకంగా రాసి మీకు సర్క్యులేట్ చేస్తాను. మొత్తము ప్రెస్ జర్నలిస్టులు అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఈ అవినీతి ఎట్లా రూపుమాపాలి, ఈ ఆనకొండను ఏ రకంగా రూపుమాపాలి ఆలోచిస్తాము. రవీందర్ సింగ్ గారు సునీల్ రావు సహచరుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొలీగు, ఆయన ఇచ్చిన కంప్లైంట్స్ కూడా సునీల్ రావు విషయంలో, స్మార్ట్ సిటీ విషయంలో పరిగణనలకు తీసుకొని ఇవన్నీ కూడా ఏదైతుందో దర్యాప్తు సంస్థలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ వీటన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద అత్యంత సీరియస్ గా ఎంక్వైరీ చేసి అసలు ఇంత అవినీతి ఎందుకు జరిగింది. ఇప్పుడు 3 ఏళ్ల కిందనే నేను ఒక వీడియో చూడడం జరిగింది. గోనె ప్రకాష్ రావు గారు, ఆయన సచ్చీలమైన నాయకుడు, ఆయనే కరెక్ట్ గా ఆయన మనసుకి ఏది వస్తే అది మాట్లాడే నాయకుడు, ముక్కుసూటి వ్యక్తి. ఆయన సునీల్ రావు గారి మీద యాక్చువల్ గా గోనె ప్రకాష్ రావు గారు నార్మల్ గా ముఖ్యమంత్రుల మీద మాట్లాడతారు, మంత్రుల మీద మాట్లాడతారు, పెద్ద పెద్ద నాయకుల మీద మాట్లాడి ఖండనలు ఇవి అవి చేస్తూ ఉంటారు. కరీంనగర్ కార్పొరేషన్ మీద కాంగ్రెస్